Hi friends, today ఉతప్పం స్పెషల్ ఉతప్పం ఇడ్లీ పిండి ఊరబెట్టాను బాగా పుల్ల పుల్లగా ఉంటారు వీటికి కాక ప్యాన్కి ఆయిల్ వేసి ఇడ్లీ పిండిని ఊరబెట్టాను అనమాట పుల్లగా అయింది జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా కొత్తిమీర దీనిపైన ఆయిల్ వేసి బాగా రోస్ట్గా చేస్తుంది పప్పు సిమ్లో పెట్టి ఒక 5 minutes మూత పెట్టి ఉంచాలి 5 minutes అయిపోయింది ఉత్తపాన్ని ఆయిల్ వేసి 5 minutes మూత పెట్టుకొని ఉంచుకోవాలి 5 minutes కంప్లీట్ అయిపోయింది ఉత్తప్పం రెడీ అయిపోయింది ఉత్తప్పం రెడీ తీసుకున్నాం వేడి వేడి ఉత్తప్పం ఇంట్లోనే రెడీ టేస్ట్ చేద్దాం సూపర్ ఇందులో క్యారెట్స్ ఇవన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి అందరూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్